శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నిన్న అనుసంధానం చేసుకున్నటువంటి 25వ పాశురంలో స్వామి ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డగా నీవు యశోదాదేవి దేవకీదేవి వీరిద్దరూ వారు పూర్వంలో కోరుకున్న ప్రకారం నీవు అవతరించావయ్యా. అవతరించిన తర్వాత దుష్ట శిక్షణ చేశావు, కంసుని సంహరించావు, ఇంకో ఎన్నో విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలను ప్రదర్శించావు అని స్వామివారిని ప్రత్యక్షంగా గోపికలు కీర్తిస్తూ ఉన్నారు. అయితే ఇది మార్గశీర్ష స్నాన వ్రతం. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం మొత్తం కూడా మార్గశీర్ష స్నాన వ్రతం. రేపల్లెలో ఉండేటువంటి పెద్దల యొక్క అభిప్రాయం ప్రకారం వర్షాల కోసం చేసేటువంటి వ్రతం. కానీ గోపికల యొక్క అభిప్రాయం ఏమిటంటే శ్రీకృష్ణుని పొందడమే, శ్రీకృష్ణునితో సన్నిహితమైనటువంటి సంబంధం, దాన్ని సంశ్లేషం అంటారు. ఆ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానం. ఉపాయాలలోకెల్లా శ్రేష్టమైనటువంటి భగవంతుని యొక్క అనుభవాన్ని అవగాహన చేసుకోవడమే మార్గశీర్ష స్నానం. అంటే భగవద్ అనుభవమే, భగవంతుని దగ్గరగా చేరుకోవడమే మార్గశీర్ష స్నాన వ్రత ఫలం. మరి రెండు, అటు గోపకుల యొక్క వర్షం, వారు కోరుకునేది వర్షం, గోపికలు కోరుకునేది స్వామి సంశ్లేషం అనేటువంటి అనుగ్రహ వర్షం. ఈ రెండు కోరికలు ఈ వ్రతానికి కావలసినటువంటి ఇవి సమకూర్చుకోవాలి అంటే కొన్ని పరికరాల అవసరం. వారి రెండు కోరికలు నెరవేరాలంటే, ఈ వ్రతము సఫలం కావాలి అంటే కొన్ని సాధనాలు, పరికరాలు అవసరం. అందుకని గోపికలు ఇప్పుడు మనం ఈ 26వ పాశురంలో గోపికలు కొన్ని సాధనాలను, పరికరాలను కోరుకుంటున్నారు. సామాన్యంగా లౌకికంగా మనం ఏం చేస్తాం, ఒక ఉన్నత వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉంటే అతనితోని మాట్లాడి సంభాషించి అతన్ని కీర్తించి ఏదో ఒక ఫలితాన్ని, అది ఆర్థికంగా కావచ్చు, వ్యావహారికంగా కావచ్చు, సంపదలు కావచ్చు, మరొకటి కావచ్చు, లేకుంటే ఉన్నత స్థాయి చేరుకోవాలని కోరుకుంటుంటాం. అది మనం ఏదో ఒక ఫలితాన్ని అపేక్షించి వాడి దగ్గర వెళుతుంటాం. కానీ ఈ గోపికలకు ఈ వ్రతఫలం ఏమిటి అంటే శ్రీకృష్ణుడి యొక్క సంశ్లేషమే. వారిని సేవించడము, వారితో కలిసి ఉండడము, వారిని అనుభవించడము, అది ఏ వ్రతము, అవే సాధనాలు. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనమేమీ కోరుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయనే ఇస్తాడు. అందుకని వీళ్ళు భక్తితో భగవంతుని సేవించడానికే ఆ వ్రతము, భక్తిపూర్వకమైనటువంటి మార్గశీర్ష స్నాన వ్రతానికి అవసరమైనటువంటి భగవత్ సంబంధమైన పరికరాలను కోరుతూ ఉన్నారు. ఈ పాశురంలో ఇప్పుడు మనం పాశురాన్ని అనుసంధానం చేసుకొని అందులో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, మరి అంతరార్థాన్ని మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మాలే మణివన్నా మార్గడి నీరాడువాన్ மேலைவாறு செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன உண்ணத்து உண்ணு பாஞ்சஜன்யமே போல்வன செங்கங்கள் போயுப்பாடுயவனே காலப்பெரும் பறையே சாலப்பெரும் பறையே பல்லாண்டு செய்ப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ఆలినలయ్యాయ్ అరుళేలోరెంబావాయ్. ఇక్కడ ఈ పాశురంలో స్వామివారిని ప్రార్థిస్తున్నారు. ఆశ్రిత వ్యామోహం కలిగినవాడా, ఇంద్రనీలమణి వంటి కాంతి, మంచి స్వభావం కలిగినవాడా, అఘటిత ఘటనా సామర్థ్యం, మనం ఊహించనటువంటి, మనం ఏవైతే ఊహిస్తామో
మనకు ఊహకు అందనటువంటి పనులను ఆయన నిర్వర్తించేవాడు. అటువంటి ఓ స్వామి, నీవు చిన్న మర్రి ఆకుపై పడుకోనుంటావయ్యా. మేము మార్గశీర్ష స్నానం చేయడం కోసమని దానికి కావలసిన పరికరాలను కోరుదామని మీ వద్దకు వచ్చాం. మరి ఆ స్నాన వ్రతాన్ని మా పూర్వులైనటువంటి పెద్దలు, ఆచార్యులు ఇదివరలో ఆచరించారు. మీరు సానుకూలంగా చక్కగా మా మొరను ఆలకించినట్లయితే మాకు కావలసినటువంటి పరికరాలను మేము అడుగుతామయ్యా. ఏమిటి పరికరాలు కావాలి వీరికి అంటే, ఈ భూమండలాన్నంతా కూడా వణికేటట్లు గడగడలాడించేటువంటి ధ్వని చేసేటువంటి పాల సముద్రం లాంటి తెల్లనైన నీ యొక్క చేతిలో ఉండేటువంటి హస్తకమలాన్ని అలంకరించేటువంటి పాంచజన్యమనే శంఖాన్ని పోలినటువంటి శంఖములు కావాలి, అనేకములు కావాలి. తర్వాత విశాలమైనటువంటి పర అనేటువంటి వాద్యం కావాలయ్యా. మంగళస్నానం, మంగళగానం చేయడానికి, మంగళ హారతులు, మంగళ కీర్తనలు పాడటానికి భాగవతోత్తములు కావాలి. దివ్యంగా ప్రకాశించేటువంటి మంగళ దీపాలు కావాలి, ధ్వజములు కావాలి. అవన్నీ మేము కోరుకున్నటువంటి పరికరాలన్నీ కూడా మాపై దయ ఉంచి అనుగ్రహించవయ్యా స్వామి అని అమ్మవారితో కలిసి ఈ గోపికలు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నారు. అయితే ఇక్కడ వారు ఏం కోరుకుంటున్నారు? స్వామి, నీవు పాల సముద్రంలో శయనించి ఉన్నావు, ప్రళయాంతంలో మర్రి ఆకు మీద పడుకొని ఉంటావయ్యా స్వామి అని అంటున్నారు. అనుకుంటూ పాంచజన్యం అనేటువంటి శంఖం, ఆ శంఖము వంటి మంగళప్రదములైనటువంటి అనేక శంఖములు కావాలి. శంఖము ప్రణవస్వరూపం, ఓం అనే రూపంలో ఉంటుంది శంఖం. మనకు శంఖాన్ని ఊదినప్పుడు ఓం అని వినబడుతుంది. ఇంతకుముందు అనేక పాసురాలలో మనం చెప్పుకున్నాం. ప్రణవము అంటే ఓంకారము, అకార ఉకార మకారములు. అకారవాచ్యుడైనటువంటి అకారంలో చెప్పబడేటువంటి పరమాత్మ, మకారంలో చెప్పబడేటువంటి జీవుడు. ఈ పరమాత్మకు మకారభూతుడైనటువంటి జీవుడు దాసభూతుడై ఉంటాడు. పరమాత్మ కొరకే అనేది ఉకారం, పరమాత్మ కొరకే జీవుడు అనేటువంటిది ప్రణవం. ఈ ఓంకారం లాంటి పాంచజన్యం వంటి శంఖములు కావాలి. అంటే మంత్రాలలో మనకు ఓం అనేది ప్రప్రథమంగా ఓంకారం ఉంటేనే ఆ మంత్రం సిద్ధిస్తుందని మనం చెప్పుకున్నాం. అంటే ప్రణవ రూపములైన ఓంకార రూపములైనటువంటి శంఖములు, తెల్లటి శంఖములు ఇవి మాకు కావాలి. ఇందులో ఏం చెప్తున్నారు? అనన్యార్హ శేషత్వం అంటే ఈ జీవుడు పరమాత్మకే దాసభూతుడైనటువంటి వాడు, మరొకటికి కాదు. పరమాత్మే రక్షించేటువంటి వాడు, పరమాత్మనే శరణు కోరుకోవాలి. ఆ విధంగా అనన్యార్హ శేషత్వం అనేవి ఇక్కడ శంఖాలు. తరువాత ఇంకా ఏం కోరుకుంటున్నారు? పర అనేటువంటి అంటున్నారు. పర అనేటువంటి పెద్ద వాయిద్యం. ఏమిటి పర అనేటువంటి వాద్యం? నమః అనేటువంటి, మనకు ఓం నమో నారాయణాయ అన్నప్పుడు మధ్యలో నమః అనేటువంటి పదం వినబడుతుంది. నమః అంటే ఏమిటి? నా మహ అంటే నాది, నా ఇది నాది కాదు,
ఇది నాది కాదు. నమః అంటే ఇది నాది కాదు. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు అష్టోత్తరంలో మనం ప్రతి అష్టోత్తరానికి ఓం కేశవాయ నమః నారాయణాయ నమః అంటాం. అంటే ఏమిటి? స్వామి, నేను నీవాడిని, ఇది నాది కాదు, ఈ శరీరం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ సంపద నాది కాదు, నీకు చెందిందే, నేను నీవాడిని అని చెప్పడమే నమః అనేటువంటి, ఇది నాది కాదు అనే అర్థంలో వచ్చేటువంటిది నమః అనే పదం. అది పర అంటే విశాలమైనటువంటిది అన్నట్టు, విశాలమైనటువంటి నమశబ్దం. తర్వాత ఇంకేం అడుగుతున్నారు? మంగళగానం చేసేటువంటి భాగవతోత్తములు కావాలి అంటున్నారు. అంటే మనము ప్రప్రథమ నుండి కూడా దివ్యమైన తిరుప్పావై ప్రబంధం చెప్పుకున్న సందర్భంలో ఒక గోష్ఠీ రూపంలో అనేక మందితో కలిసి భగవంతుని దగ్గరికి వెళ్ళడమే శ్రేయస్కరము. సామాన్యంగా మనం ఒకడు పాయసాన్ని భుజిస్తే అది శ్రేయస్కరంగా ఉండదు. ఒక మంచి పాయసాన్ని, పరమాన్నాన్ని, మంచి పదార్థాన్ని అందరూ కలిసి తింటూ ఉంటే ఎంత లౌకికమైన ఆనందం కలుగుతుందో, అందరూ కలిసి పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటే, పరమాత్మ యొక్క గుణానుభవాన్ని తేలిపోతుంటే ఇంకెంత ఆనందం. అందుకని ఏమంటున్నారు? భాగవతోత్తములు అంటే శేషత్వ పారతంత్ర్య జ్ఞానం కలిగిన వారు. వాడు ఎటువంటి వారు? మేము స్వతంత్రం కాదు, భగవంతునికి సంబంధించినటువంటి వారం, భగవంతునికే దాసులైనటువంటి వారం అనేటువంటి జ్ఞానం కలిగిన వారు భాగవతోత్తములు. అంటే భగవత్ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారు భాగవతోత్తములు. అటువంటి వారు కావాలి అని చెప్తున్నారు. ఇంకేమడుగుతున్నారు? మంగళదీపములు అని కోరుకుంటున్నారు. మంగళదీపములు కావాలి. ఏమిటా దీపాలు? జ్ఞానదీపాలు. లౌకికమైన దీపం కాదు, జ్ఞానాన్ని ప్రకాశించేటువంటి దివ్యమైన దీపం కావాలి. ఎవరా దీపము? శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః అని శ్రీరంగరాజమహిషి శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖ, శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథుని ఆశ్రయించి ఉండేటువంటి దీపం లాంటి ఆ అమ్మవారు, ఆమె కావాలి. అంటే లక్ష్మీ పురుషకారం కావాలి. అమ్మవారు కూడా మాకు కావాలి. మంగళదీపరేఖ అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ పురుషకారం కావాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, లక్ష్మీ పురుషకారం అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతోనే మనం పెరుమాళ్ళను, భగవంతుణ్ణి ఆరాధించాలి. అంటే లక్ష్మీ పురుషకారం కావాలి, మంగళదీపరేఖ అయినటువంటి లక్ష్మి కావాలి అంటున్నారు. ధ్వజములు అడుగుతున్నారు. ధ్వజములు ఏమిటి అంటే గరుడు, ఆదిశేషుడు. భగవంతునికి ధ్వజములు ఎవరు? దాసః, సఖా, వాహనం, ఆసనం, ధ్వజః, వేదాత్మా విహగేశ్వరః. గరత్మంతుడేమో ధ్వజము, మరి ఆదిశేషుడు ఈయనకు దాసుడు, సఖుడు, వాహనం, ఆసనంగా ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ గరత్వంతుని కోరుకుంటున్నారు, ఆదిశేషుణ్ణి కోరుకుంటున్నారు. ఈ విధంగా ఇంతమంది పరివారాన్ని వీరు కోరుకుంటున్నారు. ఇతరమైనటువంటి కోరికలేమీ లేకుండా, అంటే నారాయణుడనేటువంటి పర అనేటువంటి వాద్యాన్ని ఇచ్చేటువంటి వాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వీరు? ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రంలో ప్రతిపాదితమైనటువంటి రహస్యమైన అర్థాన్ని ఈ యొక్క పాశురంలో గోపికలు చెబుతూ ఉన్నారు. అంటే ఏమిటి? మేము నారాయణునికి సంబంధించినటువంటి వారము, మాకు తుచ్చమైనటువంటి ఇతరమైనటువంటి కోరికలు లేవు. నారాయణుడే పరత్వం కాగలిగినటువంటి వాడు, అన్ని కోరికలు ఆయనే ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఓ భగవంతుడా, మేము అడిగినటువంటి ఈ యొక్క సామగ్రిని మాకు ఇవ్వమని వీరు కోరుకుంటున్నారు. ఇందులో అనన్యార్హ శేషత్వము అంటే ఏమిటి? మేము నీకే దాసభూతులము,
వేరే ఎవరికి మేము దాసులం కాదు, నిన్నే కోరుతున్నాము. పారతంత్ర్య జ్ఞానం, మేము స్వతంత్రులం కాము, మీ యొక్క ఆదేశాన్ని అనుసరించి మేము మసలుకునేవాళ్ళము, పరతంత్రులము, నీకు పరతంత్రులము. తర్వాత భాగవత సహవాసం, మేము ఒక్కరం మా నుంచి కాదు, నిన్ను కీర్తించాలంటే మా నోరు సరిపోదు. అందుకని కలౌనామ సంకీర్తనం ఉన్నట్లుగా సమిష్టిగా భాగవతోత్తములతో గానం చేయాలి. కాబట్టి భాగవతోత్తములు నిన్ను కీర్తించడానికి కావలసినటువంటి భాగవత సహవాసం అంటే భాగవతోత్తముల ద్వారానే ఆచార్యుల ద్వారానే అమ్మవారిని, అమ్మవారి ద్వారా పరమాత్మను ఆశ్రయించాలి. భాగవతోత్తముల ద్వారానే గురువుగారిని ఆశ్రయించాలి. సత్సంగాత్ భవని స్పృహో గురుముఖాత్, సత్సంగం అంటారు మనం సామాన్యమైన భాషలో. ఇప్పుడు సామాన్యంగా ఎక్కడైనా కూడా సత్సంగం జరుగుతున్నది అని సామాన్యమైన కొంచెం సాంప్రదాయం తెలిసిన వారు మాట్లాడుతుంటారు. ఈ సత్సంగం అంటే ఏమిటి? భగవత్ సంబంధమైన గుణములను అనుభవించి లీనమైనటువంటి వారు, అటువంటి వారు భాగవతోత్తములు. అటువంటి భాగవత సహవాసం కావాలి, భాగవత శేషత్వం కావాలి. అంటే ఆ భాగవతోత్తములను ఆచార్యులతో సమానంగా, భగవంతునితో సమానంగా భావించాలి. అంటే వారిని తిరస్కరించవద్దు. ఆచార్యులకు ఎంత విశిష్టత, భగవంతునికి ఎంత విశిష్టతను మనం కల్పిస్తున్నామో వారితో సమానమైనటువంటి ఈ సత్సంగాన్ని మనం ఆదరించాలి. ఇప్పటికి మనం చెప్తున్నాం మానవ సేవగా మాధవ సేవ అని లౌకికంగా మనం చెప్పుకుంటున్నాం. మానవ సేవ అంటున్నాం. అంటే ఏమి చెప్తున్నారు తిరుపావులో చెప్పేది ఏమిటి? ఎదుటివాడిని చూసుకొని పక్క నేను అధికుణ్ణి, వాడు తక్కువవాడు అనేది కాదు, చిత్కరించుకోవద్దు. నలుగురిని కలుపుకొని అందరితోని మంచిగా ఉండాలి. భగవత్ సంబంధమైన విషయాలు అందరితో కలిసి పాడుకోవాలి, మననం చేసుకోవాలి అనే ఉద్దేశం వస్తున్నది ఇక్కడ. తర్వాత దీంతో భగవత్ కైంకర్యం చేయాలి. అంటే భగవత్ కైంకర్యం అంటే భగవంతునికి నీవు ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేయి సపర్యలు. ఈ చేసేటప్పుడు కూడా నేను ఇది చేస్తున్నాను, తిరుమలకు వెళ్ళాను, 1,00,000 రూపాయలు హుండీలో వేశాను అని చెప్పకూడదు. నీవు చేసేది భగవత్ సంబంధమైన సేవ అనేది భగవంతునికి నీవు అర్పించడమే. కానీ దాని యొక్క ఆ గొప్పతనాన్ని చెప్పుకోవద్దు, ఫలితాన్ని ఆశించవద్దు. ఈ విధంగా మనకు ఈ మాలే మణివన్న అనేటువంటి పాశురంలో వటపత్రశాయి స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను వీరు దివ్యంగా గోపికామారులు గానం చేస్తున్నారు. రేపటి 27వ పాశురములో మరి ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటూ దాని వివరాలను, తాత్పర్యాన్ని, అంతరార్థాన్ని రేపు విజ్ఞాపన చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.